శివశబ్దానికి శివాయ అంటే మంగళకరుడు అని అర్థం. కొంతమంది శివుణ్ణి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. శివాలయానికి ఇస్తే వెళ్ళొచ్చాక కాళ్ళు కడుక్కోవాలి, ఆలయానికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుని పెడతాం, వచ్చాక కడుక్కోవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా దుమ్ము పట్టిందంటే కడుక్కోవచ్చు, శివుణ్ణి అవమానించదు. ఇవాళ సాయంత్రం నన్ను ఒక సందేహం అడిగారు, నేను ఆశ్చర్యపోయాను. ఈ అజ్ఞానం కూడా ప్రసరిస్తోందా లోకంలో? ఎక్కడి నుంచి తెచ్చిన ఏ గంగ అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ కాశీ గంగ పెట్టుకోవద్దని చెబుతున్నారండి. ఎందుకంటే కాశీ మహాశ్మశానం కదా, ఆ గంగ పెట్టుకుంటే మన ఇల్లు కూడా శ్మశానం అయిపోతుంది అంటున్నారండి. మీరైతే సరిగ్గా చెబుతారని అడిగామండి అని చెప్పింది. ఈ అజ్ఞానం నేను ఇవాళే విన్నాను. ఈ అజ్ఞానానికి నమస్కారం. మా చిన్నతనం కాదు, మా నాన్నగారు చిన్నతనం నుంచి కాశీగంగ చెంబు ఇంట్లో ఉండడం చూశాను నేను. ఇప్పటికి మా ఇంట్లో ఓ చెంబు ఉంది. అన్ని శుభాలే జరిగాయి, మాకు అశుభాలు ఏం జరగల. కావాలని చేస్తున్నారు కొంత ఈ ప్రచారం. ఏవో కొత్త విషయాలు ఏవో మాకు తెలుసు అనడం కోసం అజ్ఞానం ప్రచారం. హరిద్వార గంగ పెట్టుకోవచ్చు. హరిద్వార్లో గంగ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాశీ గంగ కాదు, అంతా హిమాలయాల నుంచి వచ్చిన గంగేనా? ఈ హరిద్వారు సురద్వారు నువ్వు పెట్టుకున్న పేర్లే కదా. హరిద్వార్లో గంగ తెచ్చుకోవచ్చు, ఇక్కడ పాట్నాలో గంగ తెచ్చుకోవచ్చు, కాశీ గంగ తేకూడదు. ఎందుకంటే కాశీ మహాశ్మశానం అంట. అయితే నువ్వు వెళ్ళకూడదు కదా అక్కడికి, శ్మశానానికి ఎడతాడు ఎవడన్నా? మరి వెళ్ళడానికి ఎలా పనికొచ్చింది? శివుణ్ణి గురించి జరుగుతున్న దుష్ప్రచారం, అమంగళకరుడు అనే ప్రచారం మరో దేవుణ్ణి గురించి జరగడం లేదని దురదృష్టకరమైన విషయం. కానీ శివశబ్దం ఒక్కటే మంగళకరుడు అని అర్థం ఇస్తుంది. మరో శబ్దం మరో దేవుడికి లేదు. పైగా మంగళ గౌరీ అంటాం మనం. మంగళ సరస్వతి, మంగళలక్ష్మి మాటలు లేవు. గౌరీదేవికే మంగళ అనే మాట ఉంది, మంగళ గౌరీ. ఆవిడ పేరే సర్వమంగళ. అపర్ణ, పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, హైమవతి, సతి, సర్వమంగళ అనేది ఆవిడ పేరు. కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవానీ, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ. ఆయన భార్య పేరు సర్వమంగళ, ఆయన పేరు శివుడు మంగళకరుడు. ఆయన మరి అమంగళం ఎలా చేస్తారండి? మనం కావాలని చేస్తున్న ప్రచారం ఇది. ఏదో ఒక దేవుడు అంటే మనకు అభిమానం ఏర్పడుతుంది. ఇక మొత్తం ఒక ముఠా, ఇదంతా మొత్తం సినిమా సంఘాల అభిమాన ముఠారా ఇవన్నీ. ఈ ప్రచారం తప్పితే ఏంలా ఎక్కడ అటువంటి ప్రచారానికి మోసపోవద్దు. దయచేసి శివాలయానికి రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ అశుభమైన విషయం కాదు. ఈ రోజు ఆ రోజు అనేది లేదు, ఎప్పుడైనా రావచ్చు. దాని నిబంధనలు దానుకుంటే విశేషాలు ఏమైనా ఉంటే అర్చకులు చెబుతారు, మేము కల్పించుకోక్కర్లేదు. గౌరీవదనారవింద సూర్యాయ, పార్వతీదేవి అనే వదనమైన అరవిందానికి ఆయన సూర్యుడిలా ఉంటాడట. సూర్యకిరణం పడగానే అరవిందం ప్రకాశిస్తుంది. భర్త ఇంటికి రాగానే భార్య ముఖం అలా ప్రకాశించాలి, విచ్చుకోవాలి. అంత వికసించాలంటే ఈ భర్తగారు అలా ప్రవర్తించాలి. వచ్చాడు రా చచ్చిపోతున్నాం అన్నట్టుగా ఉండకూడదు. ఆదివారం కూడా ఆఫీసు ఉంటే బాగుండు అని భార్య అనుకుంటుంది అంటే ఇక అనవసరం, ఇక్కడ కాపురం అనవసరం. ఆదివారం కూడా భరించలేకపోతుంది ఈ పెద్ద మనిషిని. ఆవిడ అంత సంతకం తయారయ్యాడు. వేరే అనుకోవద్దు, ఈ మధ్య భార్యలు అలాగే తయారయ్యారు. నమశివాయ. వీడు భరించలేకపోతున్నాడు, ఇంటికి వస్తే చాలు షంటింగే. అంచేత గౌరీవదనారవింద సూర్యాయ అంటే ఎంతసేపు భర్త భార్యకు అనుకూలంగా ఉండాలిగా, భార్య కూడా భర్తకు అనుకూలంగానే ఉండాలి. ఒకరు పద్మమైతే ఇంకొకరు సూర్యకిరణంలా ఉండాలి. భార్య కనపడగానే అమ్మయ్య ఆవిడ వచ్చేసింది, ఊరికి వెళ్ళి అమ్మయ్య ఇంకా నాకు చింత లేదు అని భర్త అనుకోవాలి. కానీ ఇంకా 2 రోజులు ఉండి రావచ్చుగా అంటే అయింది. ఈయన ఇక్కడ వేషాలు వేస్తున్నాడు, ఇక్కడ ఈయన స్వేచ్ఛగా ఉంది. ఇక్కడ ఊరికే మీ వాళ్ళ గురించే అన్నాను నేను. ఉంటా ఆవిడ ఉంటుంది కదా, అంత ప్రేమ ఉంటే ఆ పుట్టింటి వాళ్ళ మీద మనకుంటుంది ఏమిటి ప్రేమ, ఆవిడకంటే ఎక్కువ. ఇది అతి. రావడం ఇష్టం లేదు దీనికి. పైగా వెళ్ళేటప్పుడు కారు పంపిస్తాడు, వచ్చేటప్పుడు పంపడం. వెళ్ళడం ఇష్టం, రావడం ఇష్టం లేదు. ఇది భర్త చేసినా భార్య చేసినా ఎవరు చేసినా తేడా ఉన్నట్టే కదా. అందుకే మన దాంపత్యాలు బాగుండడానికి ఆయన అర్ధనారీశ్వరుడు. శివుడికి దేహం, భార్యకి దేహంలో సగభాగం ఇచ్చినవాడు శివుడు ఒక్కడే, ఇంకా ఏ దేవుడు లేడేలాగా. అందుకని గౌరీవదనారవింద సూర్య, ఆవిడ ముఖం పద్మంలా ఉంటే ఈయన సూర్యుడు అయ్యేవాడు. ఎందుకంటే సూర్యకిరణానికి పద్మం వికసిస్తుంది. శివుడు ఎప్పుడు కనపడినా సరే పార్వతీదేవి సమస్త విషయాలు వదిలేసి ఆయనకి ఎదురెళ్ళిపోయేదట. అది మనకి శంకరాచార్య సౌందర్యంలో చెబుతారు. కళత్రం వైధాత్రం పరిహర పురఃకైటపవిద కఠోరే కోటీరే స్కలసి జగి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసవముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అమ్మవారు మణిద్వీపంలో అలా కూర్చునుందట. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని ఇలా కాలిమి కాలేసి కూర్చునుందట. అక్కడ బ్రహ్మదేవుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్ట. కాస్త దూరంలో ఇంద్రుడు కిరీటాన్ని దూరంగా పడేసి మరీ చేస్తున్నట్ట. కిరీటం చేస్తే అహంకారంగా ఉంటుందని. విష్ణుమూర్తి అంతకంటే తన ముళ్ళ కిరీటం, కఠిన కిరీటం అంటది. కఠోరే కోటీరేస్ కలసి. విష్ణుమూర్తి కిరీటం ముళ్ళ కిరీటం అంట. ఆ ముళ్ళ కిరీటంతో సహా అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తుంటే ఈవిడ ఏదో అలా చూస్తుందో ఏమిటో వచ్చారు పిచ్చాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు వాళ్ళ పనులు, వీళ్ళకి ఏమైనా శక్తి అందించాలేమో, బ్యాటరీ ఛార్జింగ్ కోసం వచ్చారేమో,
ఫోన్లే కాస్త శక్తి అనుగ్రహిద్దాన్ని అనుకుంటూ ఉండగా పరిజనులు వచ్చారట. వశిన్యాది దేవతలు వాళ్ళు వచ్చి అమ్మా శివుడు వచ్చాడు అన్నట్టు. అంతే, మొత్తం వీళ్ళందరినీ తోసేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఒక్క క్షణం ఉండలేదు అక్కడ. అది శ్లోకం. కళత్రం వైధాత్రం పరిహర, కిరీటం వైరించం పరిహర, కిరీటం వైరించం పరిహర. అప్పుడు పరిజనులు హెచ్చరిక చేస్తారు, అమ్మా వెళ్ళిపోతున్నావు, ఇక్కడ బ్రహ్మదేవుడు కిరీటం ఉందమ్మా, అది ఇత్తడి కిరీటం, బంగారు కిరీటం, నీకు గీసుకుంటుందమ్మా, నీ పాదాలకు ఏమన్నా అవుతాయి, కిరీటం వైరించం పరిహర, విరించి కిరీటాన్ని కాస్త పక్కకి తోసేయమ్మా. అలాగే కఠోరే పుర కఠోరే కోటీరే స్కలసి, ముందు విష్ణుమూర్తి కిరీటం ఉందమ్మా, ఆయన లోకాన్ని పాలిస్తున్నాడు, లోకాన్ని పాలించడం అంటే ముళ్ళ కిరీటం, అంతకంటే ఉంది, అది ముళ్ళ కిరీటం అమ్మా, నీకు గుచ్చుకుంటుందమ్మా. అలాగే కఠోరే జగి జంభారి మొకటం, ఇంద్రుడు కిరీటం ఉందమ్మా, ఈ కిరీటాలన్నీ నీ పాదాలకు తగిలితే కమలాల్లో ఉండే నీ పాదాలకు అందిపోతాయి తల్లి అని పరిజనులు చెబుతున్నా సరే, వద్దా వండే వీళ్ళందరూ రమ్మని చెప్పానని పొద్దున్నే పని కట్టుకొస్తారు అక్కడ సిటీ బస్ వేసుకొని. ఎవడు రమ్మన్నాడు, మా ఆయన వస్తున్నాడు, నాకు ఆయన ముఖ్యం. అదండి అమ్మవారి స్థితి. అందరు మహిళలు ఆలోచించండి అమ్మా, భర్త పట్ల ఎలా ఉండాలో. అందరు పురుషులు ఆలోచించండి, భార్య పట్ల ఎలా ఉండాలి. అంత ప్రేమ భర్తకి భార్య పట్ల, భార్యకి భర్త పట్ల ఉండాలి. ఆవిడ వస్తుంది అంటే ఆవిడే ముఖ్యం, ఇంకెవరు ముఖ్యం కాదు. ఎవరేమనుకున్నా మంచిదే. ఆయన వస్తున్నాడంటే ఆయన ముఖ్యం, ఇంకెవరేమనుకున్నా మంచిదే. మా ఆయన నాకు ముఖ్యం, మీరు వెళ్ళిపోండి. ఆయన వచ్చారు, నేను వండి పెట్టాలి, ఇప్పుడు భోజనానికి వచ్చారు, నేను వండి పెట్టాలి. అంతకుముందు ఎవరన్నా పక్కింటి వాళ్ళు పైవాట వాళ్ళు వచ్చినా మీరు వెళ్ళిపోండి అమ్మా, మా ఆయన వచ్చారు, పంపేయడమే, ఏం మొహమాటం వెళ్ళా. వస్తూనే ఉంటారులేండి, పెట్టుకుని తింటారులేండి, నువ్వెందుకు ఇక్కడ పని లేక ఇక్కడ పెట్టుకుని తింటే అని వాడి దారిని వాడే అదో టీవీ ఒకటి పెట్టుకుని అందులో వచ్చిన దిక్కుమాలిన విషయాలను చూస్తే ఇంత ముద్ద నోట్లో పెట్టుకోడు. ఈవిడ ఎక్కడ పడుకుందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. ఈవిడ పైగా మేము పెడితే నచ్చదుగా ఎప్పుడన్నాడు ఆ మాట ఆయన. ముందే మనం ఊహించుకోవడం, అలా అంటే బాగుండి ఇక పెట్టక్కర్లేదు కదా అని. మేము పెడితే నచ్చదుగా, ఎందుకంటే అలా అంటే బాగుండి ఇక పెట్టక్కర్లేదు, ఆ వంకట్టే ఎగ్గొట్టచ్చు. మీకు మీ అమ్మాయి పెట్టాలి, నేను పెడితే నచ్చదు, ఆ మాట ఆయన అనలేదమ్మా. మనమే పుట్టిస్తాం ఇక్కడ అత్తగారి మీద ద్వేషంతో. జరుగుతున్న వ్యవహారాలేనండి. వీటికి వ్యతిరేకమే అర్ధనారీశ్వరుల దాంపత్యం. వారు ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే అమ్మవారు ఇంత పీఠం మీద కూర్చుని సకల దేవతలు ఆవిడికి నమస్కారం చేస్తుంటే భవశ్యాభిశుద్ధ అనే త్రిపురాసురుని జయించి పరమేశ్వరుడు వచ్చాడమ్మా, ఆ వార్త నీకు చెబుదామని అంటే మా ఆయన వచ్చాడు, ఈ సన్నాసులంతా నాకు అనవసరం అని వెళ్ళిపోతుంటే పాపం పరిజనులకి అనిపించింది, అయ్యో వెళ్ళిపోతుంది అమ్మవారు కంగారులో వీళ్ళ కిరీటాలు గుచ్చుకుంటాయి కదా, ఆవిడ సుకుమారమైన పాదాలకు అందిపోతాయని, అమ్మమ్మ కాస్త తప్పుకుని వెళ్ళమ్మా, నిన్ను మేము వద్దని ఊరుకోండి, మీరు ఒకళ్ళు ఇక్కడ అని పరిజనోక్తిర్విజయితే. అలా నీ పరిజనులు చేస్తున్న హెచ్చరిక నీకు నీ భర్త పట్ల ఉండే ప్రేమ జయించునుగాక. అది గౌరీవదనారవింద సూర్యాయ. ఇప్పుడు ఈ పంచాక్షర స్తోత్రంలో ఈ ఒక్క మాట సరిపోదమ్మా, మన దేశం మొత్తం మీద విడాకులు లేకుండా చేయడానికి ఈ ఒక్క మాట చాలు. అది అర్థం. ఇప్పుడు ఆ అర్థం తెలుసుకొని చదివితే స్తోత్రం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో, లేకపోతే అవేమీ లేకుండా శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. ఏమిటో ఇది తెలియదు, ఎవడి మీదే కోపం అంతా, ఎవరిని తిడుతున్నావు నువ్వు ఇక్కడ? ఈ నీలకంఠాయ వృషధ్వజ అంటే ఏమంటున్నావో తెలియట్లా, ఎవరన్నా కోపం వచ్చి తిడుతున్నట్టుగా ఉంది ఇక్కడ. శనిగొట్టుగాడ ఇంకా చావలేదురా అని అంత కోపం ఎందుకంటే అదేమి చదవడం అండి, ఆర్తి రావాలే హృదయంలోంచి. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ. అంటే హృదయంలో ఆ జ్వాలానేత్రంలో శివుడు కనపడద్దా? అది కదా మనం చదవాల్సింది. అలా ఒక్క శ్లోకం చదివినా చాలు, 5 చదవాలి, రోజు చదవాలి అని ఏం లేదమ్మా ఇక్కడ. ఈ నియమాలన్నీ కాదు శివుడికి కావాల్సింది ఇక్కడ. హృదయస్పందన ఉండాలి కదా, స్పందన లేని చదువా? దక్షాధ్వరనాశనాయ, అది ఇందాకే చెప్పుకున్నాం. దేన్ని క్షమించడు శివుడు, ముఖ్యంగా అహంకారాన్ని క్షమించడు, అనురాగ రాహిత్యాన్ని క్షమించడు. దక్షుణ్ణి ఎందుకు క్షమించలేదు? తలకాయ కూడా తీసిపారేయమని చెప్పాడు వీరభద్రుడికి. అంటే అహంకారం మెదడులో ఉంటుంది, మెదడు తలకాయలోనే ఉంటుంది. మెదడు అక్కడ ఉంది, వాడికి అహంకారం ఉంది. కన్న కూతురుని అగౌరవిస్తాడు, నన్నంటే అన్నాడు. పైగా అమ్మవారికి అంత కోపం ఎందుకు వచ్చాడు? తన్నన్నాడు కాదు, భర్తనన్నాడని వచ్చింది. అంటే వాళ్ళ అనుబంధం చూడండి. భర్తనన్నాడని ఆవిడ కోపం వచ్చింది. నన్ను అంటే అన్నావు నాన్న, మా ఆయన అంటావా? అంటానన్నాడు ఆయన. ఈయనకెందుకు కోపం వచ్చిందంటే ఆ ప్రయోగం ఏదో నా మీద చేయాల్సిందిరా, నన్ను అనాల్సింది, ఆడకూతున్నంటా పట్టుకుని నువ్వేం తండ్రివి. ఇదండి భార్యాభర్తల అనుబంధం. భార్యను తిట్టాడని ఆయన కోపం వచ్చింది, భర్తను తిట్టాడని ఆవిడ కోపం వచ్చింది. ఇది కదా దాంపత్యం అంటే. వీళ్ళ భర్తనో భార్యనో ఎవరన్నా మాట అనగానే మనం ఇంకోటి జోడిస్తున్నాం అక్కడ, అనవలసిందే అంటాం. పైగా భర్తతో ఏమన్నా విభేదం వస్తే వాట్సాప్లో పెడతారు. బుద్ధి లేదా, జ్ఞానం లేదా? వాట్సాప్లో పెడతావా? నీకు భర్త కంటే వాట్సాప్ గ్రూప్ ఎక్కువైందా తల్లి? నీ జీవితానికో నమస్కారం. మహాశ్మశానం ఖాయం ఇలా వ్యవహరిస్తే. భర్తతో తేడా వస్తే భర్తతో తెలుసుకో. వాట్సాప్లో ఎలా పెడతావమ్మా అంటే మొత్తం ఊరందరూ తెలియాలా? వాట్సాప్ గ్రూప్ వాళ్ళండి వంకాయ గాళ్ళు, వాళ్ళు ఎక్కువ మనకే, వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది ఇక్కడ.
అంటే కోపాన్ని ఆపుకోలేక ఎందుకు చేస్తారో ఆలోచిద్దాం. కోపాన్ని ఆపుకోలేక ఆపుకో, తెలుసుకో. ఇక్కడ అసలు ఎవరు మూసుకు పడుకో, ఓ బెళ్ళ వేసుకో. వాట్సాప్లో ఎలా పెడతావు? భార్యతో విభేదం వచ్చింది, ఫేస్బుక్లో పెడతావా, ట్విట్టర్లో పెడతావా? అది ఆవిడ చూడదా? వెంటనే ఎక్కువైపోతావు తగదా? అంటే అనుకున్నావు అవన్నీ ఇక్కడ చెప్పాలా అని రాదా? పైగా అందరికి తెలిసిపోలేదా? పైగా ప్రత్యేకించి మనం ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెట్టడం మన ఇంట్లో గొడవే కదా అది, లేకపోతే ఎందుకు పెడతాం? ఇవన్నీ జరుగుతున్న సమాజంలో ఈ స్తోత్రం ఈ ఒక్క మాట గౌరీ వదనారవింద సూర్యాయ ఎంత మార్పు తీసుకురాగలదండి మనం అర్థం తెలుసుకుని చదివితే. దానికి ఫలితం ఏంటండి? మామిడాకుల ఫలితం అమ్మా, సంసారాల ఫలితం. అంతకంటే ఫలితం ఏమిటి? దక్షాధ్వర నాశనాయ అంటే భార్యని మంచితనాన్ని, భార్య అంటే భార్యని కాదు అక్కడ, ఆవిడ మంచితనాన్ని అవమానించినందుకు మొత్తం యజ్ఞాన్ని నాశనం చేసి పారేశాడు. శ్రీని అప్పుడే యజ్ఞం మొత్తం శివుడికి మృగధారి అని పేరు అందుకు వచ్చిందండి. ఆ యజ్ఞం మొత్తం మృగరూపం ధరించి వెళ్ళింది. అప్పుడు ఆ మృగశిరస్సును నరికాడు. ఆ మృగశిరస్సునే ఆయన ధరించాడు. అందుకే మృగశిర నక్షత్రానికి శివుడు అధిపతి. శివుడి చేతిలో మృగధరక అంటారు. ఆ లేడి అందుకుంది. దక్షయజ్ఞం లేడి రూపం ధరించి పరిగెట్టింది. ఆ ధరించినటువంటి దాన్ని నరికాడు. ఆ నరకడానికి ఖట్వాంగాన్ని ఉపయోగించాడు. మంచం కూడా ఆకారంలో ఉండే ఆయుధాన్ని ఉపయోగించాడు. అందుకని ఖట్వాంగధారి అని కూడా అంటారు. అవన్నీ ఆ ఘట్టానికి సంబంధించిన విషయాలు. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. నీలకంఠాయ ఎందుకయ్యాడో అందరికీ తెలుసు. సరదాకి దీపాలు పిచ్చేసేస్త్రి గారు పద్యం రాస్తాడు. వినాయకుడు శివుడు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక పార్వతీదేవి పాపం వంటిల్లు సర్దుకుంటుంది. శివుడేమో మధ్యాహ్నం పూట మీరు కాసేపు అలా పడుకోండి అంటే ఈయన వెళ్ళి పడుకున్నాడు. కైలాసం చల్లగా ఉంది కదా, వేసవకాలం, ఏసీ ఎక్కలేదని పడుకున్నాడు. అప్పుడు ఈవిడ ఏం చేసింది, మీరు అలా పడుకోగానే సరిపోయింది అని కుర్రాడు ఉన్నాడు గణపతి, క్షిప్రప్రసాద గణపతి. అందుకని ఈయన కాస్త చూసుకోండి, నేను వచ్చే వరకు అంటే పోన్లే ఎలా తీసుకురా, ఎవరో కూర్చోరా గణపతి, నువ్వు ఒకడివి మా ప్రాణానికి అని కూర్చున్నాడు. ఈ గణపతి చిన్నపిల్లాడు కదా, తిన్నగా కూర్చుంటాడా? చిన్నపిల్లలు తల్లి కానీ తండ్రి కానీ పడుకుంటే పక్కన పడుకోమంటే పడుకోరు, జుట్టో పీకుతూ ఉంటారు, జుట్టు పీకుతారు, ముక్కు పీకుతారు. వాళ్ళు పడుకోనివ్వరు, వీళ్ళు పడుకోరు. అందుకని ఈ వెనక గణపతి పైనుంచి కిందికి చూశాట. చూస్తుంటే శివుడు పైనుంచి కిందికి మొత్తం తెల్లగా ఉన్నాడు, కంఠం దగ్గర మాత్రం నల్లగా ఉంది. గణపతికి అనుమానం వచ్చింది. బాల గణపతి కదా, బాల్యంలో కొంత అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం లేకపోతే కవిత్వం ఎలా వస్తుంది. అందుకే ఆయనకు అనుమానం వచ్చింది. అమ్మా నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు కదా, కంఠం దగ్గర ఎందుకమ్మా నల్లగా ఉంది, చిన్నప్పుడు ఏమైనా అలర చేస్తే వాతట్టేశారా అన్నాడు. లేదురా నాయన, నీకేం తెలుసు నాయన, మా ఆయనతో నేను పడుతున్న బాధ, చాదస్తో మొగుడు చెబితే వెండ కొడితే ఎడుస్తాడని. క్షీరసాగర మథనం చేశారు నాయన, లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తులు వారు పెళ్లి చేసుకున్నారు, 60,000 మంది అప్సరసులు వచ్చారు, దేవతలంతా పట్టుకెళ్ళారు. పని మనిషి కింద ఒక్క మనిషిని నా ఇంటికి పంపించాలా, చచ్చిపోతున్నా హైదరాబాద్లో పని మనుషులు రాక. 60,000 మందిలో ఇద్దరిని పంపచ్చు కదా, పంపలేదు. ఆ కల్పవృక్షం కామధేను అన్నీ వాళ్ళు తీసుకున్నారమ్మా, విలువైన వస్తువులన్నీ. విషం వచ్చింది, మీ నాన్నగారు కనపడ్డారమ్మా, లోకుమొగుడికి నూకలు జావని. అందుకని విషం, పైగా ఈయన కూడా ఎంత పెద్ద మనిషో, విషం అనగానే ఏదో పళ్ళరసమో పాయసమో అన్నట్టుగా తయారైపోయాడమ్మా. అదిగో సముద్రుడు ఇచ్చిన విషాన్ని సేవించడం వల్ల నీ తండ్రి కంఠం నల్లబడిందయ్యా, శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ అని సరదాకి చెప్పింది. అప్పుడు వెంటనే వినాయకుడు కోపం వచ్చేసింది. సముద్రుడు అందరికీ విలువైనవిచ్చి నా తండ్రికి విషమిస్తాడా, సముద్రుడు సంగతి తేలుస్తా అని బాల గణపతి వెంటనే క్షిప్ర గణపతి అయ్యాడు. నా ప్రతాపం ఏమిటో చూపిస్తా, నేను బాలుండు అనుకుంటాడు. జనకొనుగొన్ విషం విడిన సాగరతో యములన్ని నెలపాలు నరగజేతునంచు కరమోదిన వద్దురా తనయ సురేంద్రుధాటికి అటదాగిన మామను బయట వేతువా అనగ కరమ్ముదీసిన గజాశ్చుని కొల్తున భీష్ట సిద్ధికిన్. పద్యం చదవగానే చప్పట్లు కొట్టే రసజ్ఞులు ఇంకా ఉన్నందుకు నమస్కారం. అందరికీ అన్ని గొప్ప వస్తువులు ఇచ్చి మా నాన్నగారికి విషయం ఇస్తావా, నీ సంగతి తెలుస్తా, మొత్తం సముద్రాన్ని పీల్చి బారేసి నేల మీద బారేస్తా అన్నాడు. కొంపలు అంటుకుపోయేవా పని చేస్తుంటే. ముందు మా కాకినాడే మునిగిపోతున్న సముద్ర తీరంలో ఉంది, హైదరాబాద్ వాడు సుఖంగా ఉంటారు. అంటే పాపం వెంటనే పార్వతీదేవి ఒకటి, వద్దురా తనయ్య, నాయన నాయన వద్దురా, నీకు అనవసరంగా చెప్పాను నాయన. అందుకే మొగుడు మీద నేరాలు చెప్పకూడదు పిల్లలకు కూడా. పార్వతీదేవి మాయలో పడి ఏదో కోపంలో చెప్పేసి జాదస్తం మొగుడే. ఆ కోపం తండ్రి మీద రాలేదు, ఆయనకి సముద్రుడి మీద వచ్చింది. మా నాన్నకి విషయం ఇస్తావు, మేము లోకుగా ఉన్నాం ఇక్కడ, ఈ సంగతి చూస్తా, మొత్తం సముద్రాన్ని నా తొండంతో పీల్చి నేల మీద బారేస్తా, భూమండలం ఏమైతే నాకే పొద్దుపోనాయి అంటే. మళ్ళీ తెలివిగా పిల్లాడు తప్పుదారి పెట్టాడు, సరి చేసుకోవాలి, ఇంకో కథ చెప్పాలి.
అందుకని వద్దురా. అదేమిటమ్మా వద్దంటావంటే, అది మనకే ప్రమాదం నాయన. మీకు మేనమామ ఉన్నాడు మైనాకుడని, వాడు సముద్రంలో దాక్కురా. అదేమిటమ్మా మావయ్య సముద్రంలో ఉండవేడు ఎక్కడున్నాడో చెబితే దసరా సెలవులకు వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు. మేనమామ ఇంటికి వెడతాం కదా. లేదురా బాబు, ఇదివరకు పర్వతాలకి రెక్కలు ఉండేవి, అలాగే మీ తాతగారికి మీ మేనమామ కూడా ఉన్నాయి. ఇంద్రుడు ఆ రెక్కలు ఖండించే ప్రయత్నం చేస్తే భయపడి మా అన్నయ్య నాకంటే ముందు పుట్టాడు, ఊరికే పేరుకు ముందు పుట్టాడు కానీ పరిగెట్టం కూడా ముందే పరిగెడతాడు ఆయన భయస్థుడు. అందుకని పరిగెట్టాడు, సముద్రంలో దాక్కున్నాడు. నువ్వు ఇప్పుడు సముద్రపు నీళ్ళన్నీ నీ తొండంతో లైట్కి లాగేస్తే ఆయన బయటికి కనబడతాడు, వెంటనే ఇంద్రుడు నీ మేనమామని చంపేస్తాడరా, రేపు నీకు పిల్లని అవడిస్తాడరా అని. అప్పుడు అలాగా అమ్మ, మరి చెప్పమే, మేనమామే కదా, ఆయనకి పిల్ల కూడా ఉందా అని వెంటనే ఉపసంహరించుకున్నాడు. వినాయకుడు ఈ పని చేస్తాడు. కవిత్వం దీపాలు పిచ్చేశాస్త్రి గారని మహానుభావుడు కొన్ని వేల చాటు పద్యాలు సేకరించాడని, రకరకాలుగా జనం వాడుకలో ఉన్నాయి. ఎవరు రాశారో తెలియదు, గొప్ప పద్యాలు భిక్షుకులు కూడా పాడుకుంటూ ఉంటారు. అవన్నీ సేకరించి చాటు పద్యం మణిమంజరి అని ఓ పుస్తకం వేసి దాని మొదట్లో వినాయక ప్రార్థన కింద ఈ పద్యం రాశాడు. అద్భుతమైన చమత్కార పద్యం. దీన్ని కూడా గణపతి దగ్గర చదువుకోవచ్చు. మన మనస్సు లగ్నం కావడం ముఖ్యం, వేళకోళం పద్యం అనుకోవద్దు. మనస్సు లగ్నం అవుతుంది, ఏ రకంగానైనా లగ్నం కావడమే ముఖ్యం. అలాగ నీలకంఠుడు అయ్యాడు అంటే లోకం కోసం త్యాగం చేశాడు. నిజానికి సరదాగా చెప్పుకున్నాం కానీ మనం, నీలకంఠుడు ఎందుకు అయ్యాడు? అందరూ విషానికి విరుగుడు కనిపెట్టలేక బాధపడుతున్నాడు, నేను స్వీకరిస్తా అంటే, లోకంలో ఏదైనా విజయం సాధిస్తే దానికి నాది అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అపజయం కలిగితే నాది అని చెప్పుకుందుకు ఎవడు ముందుకు రాడు. వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, ఇంట్లోనూ అంతే, దేశంలోనూ అంతే. ఏదైనా గొప్ప పని చేస్తే నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది అని అందరూ అంటారు. తేడా వచ్చింది అనుకోండి, వెంటనే భర్త కూడా ఏమంటాడంటే, కొడుకు ప్రవర్తనలో తేడా వస్తే నీ ముద్దుల కొడుకు, మరి ఆవిడ ముద్దుల కొడుకు, నీకేం సంబంధం లేదా? అది ఎందుకని చెడ్డ పని చేశాడు వాడు. అదే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, మన అబ్బాయికి ర్యాంక్ వచ్చిందా, అప్పుడు మన అబ్బాయా? వాడు పేకాడేసరికి ఆవిడ ముద్దుల కొడుకు అయ్యాడా? ఆవిడ ఏమైనా వేరే దత్తత చేసుకుంది ఏమిటి వేండి? సహజంగా ఈవిడికి కూడా ఎప్పుడైనా కొడుకు ప్రవర్తనలో తేడా వస్తే, మీ జ్యేష్ఠుడు అంటే నీకు తెలియకుండా ఆయనకు పుట్టాడమ్మా. మన మనస్సు ఎలా ఉంటుందో గమనించండి. అంటే చెడుదికి మనం బాధ్యత వహించడానికి సిద్ధంగా లేవు. గొప్ప ఏదైనా ఉంటే మనం బాధ్యత వహిస్తాం. మా అబ్బాయి అంటాం, వెంటనే తేడా వస్తే వేరే మాట్లాడతాం. అదే లెక్క. శివుడికి అలా కాదు, ఆయన చెడుకే ఎక్కువ బాధ్యత వహిస్తాడు. అపజయం, వాటి మంచిదే, విషం వచ్చింది నేను తీసుకుంటా, విలువైనవన్నీ మీరు తీసుకోండి, విషం నేను తీసుకుందుకు సిద్ధంగా ఉన్నా అంటే, యావత్ ప్రపంచంలో అన్ని మతాల వారు ఆరాధించే అందరూ దేవతలలో శివుణ్ణి మించిన త్యాగమూర్తి ఉంటాడా? దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎవడండి విషం తీసుకుందుకు సిద్ధంగా ఉండేవాడు? ఒక్క శివుడు తప్ప. అందుకే శివరాత్రి ప్రత్యేకత. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, ఆ నందీశ్వరుడు వృషధ్వజం కూడా. ఎద్దుని మన శివ కళ్యాణం అది చేసినప్పుడు జెండా మీద నందీశ్వరుని పెడతారు. మీరు ఈ చిత్రం గమనించండి, ఇది ఖగోళ శాస్త్రం. వృషధ్వజ అంటే ఖగోళ శాస్త్రం. వృషభం ఆయనకి వాహనం, వృషభం ఆయనకి ధ్వజం. ఎలా కుదురుతుందండి? ధ్వజం ఆయన వాహనం ఆయన కింద ఉంటుంది, ధ్వజం పైన ఉంటుంది. రెండు నందీశ్వరుడు ఎలా అవుతాడు? శివుడిది నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం ఆకాశంలో కనపడినప్పుడు వృషభ రాశి కింద ఉంటుంది, అప్పుడు ఆయన వృషభ వాహనుడు. తెల్లారసరికి ఆర్ద్ర నక్షత్రానికి పైకెడుతుంది వృషభ రాశి, అప్పుడు ఆయన వృషధ్వజుడు. అంటే ఖగోళ శాస్త్రాన్ని ఇలా చెప్పారు మనవాడు. ఇందులో ఉన్న వైజ్ఞానికత ఇది. వృషభ రాశి, అందులోనే చంద్రుడు ఉంటాడు.